ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మీరు ఎంత ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రార్థన గురించి మనం చూసుకుంటాము. మనం ఎన్నో సంవత్సరాలుగా ఒక విషయం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయితే విధంగా కొన్నిటికి ప్రార్థన వస్తుంది, కొన్నిటికి ప్రార్థన రాకపోవచ్చు. కానీ మన నిరాశ అనేది చెందకూడదు. మీరు ఎంత ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? అయితే మనం విశ్వాసంతోనూ దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు మీ విశ్వాసాన్ని, సహనాన్ని మరియు ఆయనపై మీకున్న నమ్మకాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో నమ్మకంగా మనం ఉండాలి. కాబట్టి మనం చూసినట్లయితే ప్రార్థనకు జవాబు వస్తుందని నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రార్థన మనం చేస్తున్నాం, కానీ ప్రార్థనకు కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడు అనిపిస్తుందా? బైబిల్ ప్రకారము మనకు దేవుడికి పాపం అడ్డం రావచ్చు. యెషయా గ్రంథము 59 అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే మీ పాపంలో మీకు మీ దేవునికి అడ్డుగా ఉన్నవి కానీ ఇంకా నిలిచినాయి. ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకోండి. దేవుని ఇష్టం లేని పాపం ఏదైనా ఉంటే పశ్చాత్తాపం చెంది ఆయన దగ్గరికి రండి. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో పాపం అనేది దేవుడికి అడ్డం వస్తుంది. దేవుడికి ఏదైనా అడ్డం వస్తుందంటే అది తీసివేసి మనం పరిశుద్ధంగా మన ప్రార్థన అనేది పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం చేసే ప్రార్థన అనేది ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనము పరిశుద్ధంగా దేవుడిని అడగాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉందండి. మనం చేసే ప్రార్థన అనేది దేవుడి చిత్తం కూడా ఆయన సమయంలో ఆయన ప్రణాళికలో మనకు జవాబు వస్తుంది. మనం తొందరపాటు అనేది కలిగి ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. మన భారం అంతా దేవుడి మీద పెట్టేసేయాలి. దేవుడు తప్పకుండా జవాబిస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. మన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మన ప్రార్థన మన అవసరాల కొరకే కాదు, కానీ దేవుడి చిత్తం తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు కూడా మన అవసరాల కొరకే మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ ప్రభువైన యేసుక్రీస్తులాగా జీవించే కృపను మనం ప్రార్థన ద్వారా అడగాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మనం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన విధంగా అడుగుతున్నాం కానీ తప్పుగా అడుగుతున్నాం దేవుణ్ణి. దేవుడి చిత్తం లేనిదిగా అడుగుతున్నాం. అప్పుడు దేవుడు ఆలస్యం చేయించుండొచ్చు. కాబట్టి మనం దేవుణ్ణి ఇష్టానుసారంగా అడిగితే దేవుడు మనకి ఏది అడిగినా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడి వాక్యంలోంచి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉన్నప్పుడు మానవ జాతి పాపాలను భరిస్తున్న సమయంలో యేసుక్రీస్తు సైతం దేవుని మౌనంగా అనుభవించాడు. మత్తయి రాసిన సువార్త 27:46 వచనంలో ఉంది. ఏలీ ఏలీ లామా సబాక్తి అని ఆయన బిగ్గరగా కేక వేశాడు. అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని అర్థము. దేవుడు ఆ సమయంలో మౌనంగా ఉన్నప్పటికీ అది మానవ జాతి రక్షణ కోసం జరిగిన గొప్ప త్యాగం అని తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన సమయంలో మౌనంగా ఉన్నప్పటికీ అది మానవ జాతి అందరి కొరకు, అందరి రక్షణ కోసం ఇది గొప్ప త్యాగం అని మనం గుర్తు చేసుకోవాలి. దావీదు మహారాజు కూడా కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆయనకి ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి. ఆయన ఎంతో దేవుడి మీద నమ్మకం ఉంచాడు. దేవుడు ఒకరోజు జవాబు ఇచ్చాడు.
అదేవిధంగా యోబు కూడా ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి. దేవుడి మీద విశ్వాసం పెట్టాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఒకరోజు ఆయనకు కూడా జవాబిచ్చాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ వస్తున్నావా? నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదా? భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యం కలిగి ఉండు, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నీకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.